ఇంకోటి ఇట్లా ఇదే కంటిన్యూటీతో ఇప్పుడు భారతి గారి మీద మొన్న 2-3 రోజులకి లిక్కర్ కేసులో ఉన్నారని చెప్పి ఒక గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ భారతి వేరు ఈ భారతి వేరు అని చెప్పేసి మళ్ళీ వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. భారతి గారు కూడా కొంచెం సీరియస్ అయ్యి ఈనాడుకి సంబంధించి ఆమె కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎందుకు ఇంకా ఇది ఈ కంటిన్యూటీ ఏంది మళ్ళీ? దీనికి కూడా ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలుకి వెళ్ళి అప్పుడు ఏమైనా పార్టీని ఏమైనా ఉద్ధరించి వదిలేదా? లేదు. రెండోది చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకి వెళ్ళారు. ఆ రోజు ఎవరన్నా భువనేశ్వరమ్మ గారి గురించి ఎవరన్నా మాడారా? ఆవిడని జైలు నెక్స్ట్ పార్టీ పక్కన ఆవిడే చేయట పెట్టేస్తుంది. మనం కదా ఆవిడే మాట్లాడింది. మా ఆయనకి ఇంక రిటైర్మెంట్ ఇచ్చేస్తాను నేను వస్తాను ఇవన్నీ మాడింది ఆవిడేనా? ఇలాంటి మాటలు ఎప్పుడైనా భారతం మాడిందా? లేదు. రెండు విషయాలు. భారతమ్మ గారు ఒక ఆంటర్ప్రెన్యూర్, భువనేశ్వరమ్మ గారు ఒక ఆంటర్ప్రెన్యూర్. వాళ్ళ బిజినెస్ లో హైయెస్ట్ ఒక రోజులో 121.7 crores సంపాదించిన హెరిటేజ్ ఆవిడే కదా చీఫ్. భారతమ్మ గారు భారతీయ సిమెంట్స్ అనుకో లేకపోతే ఇంకో విషయాలు అనుకో, షీఈ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. సో దాంట్లో ఏమైనా పొరపక్షలు వచ్చి లేదా ఐటీ రిటర్న్లో తేడాలు వచ్చి ఇలాంటి విషయాలు ఏమైనా మాడతారా? వాళ్ళకి రాజకీయాలు ఆపాదించి ఎందుకు మాడుతున్నారు? ఇప్పుడు ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో భువనేశ్వరమ్మ గారిని కూడా ఇలాగే మాట్లాడితే ఇప్పుడు మీరు మాడారంటే అర్థం ఉంది. అసలు వీడు చదువు సంజలని కెరసనాలు అమ్ముకున్నాడు ఒకడు, పౌడర్ డబ్బా 4 డబ్బాలు కొట్టుకుని వచ్చేవాడు ఒకడు, ఇంకోటి కెరసనాలు కొట్టుకున్నాడు వచ్చి ఏం మాడుతున్నారు? మళ్ళీ దానికి వాళ్ళు అచ్చు తప్పు సవరణ తప్పు అని వాళ్ళు వేస్తారు. ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీలో ఎవడో ఇంకా బిజినెస్లు చేసుకోకూడదా? ఎందుకు చేసుకోవాలి? బతుకుతున్నాడు చెన్నైలో కూర్చున్నాడు, తమ్ముడో అన్నో ఏదో పని చేసుకుంటాడు అతను. ఆయనకి సంబంధించిన ఐటీ రేటర్లు వాటిలో ఏమైనా ఉంటే దీన్ని తీసుకొచ్చి లెక్కరంటే ఓ పక్క లెక్కర తీసుకెళ్ళి ఎలక్షన్లో పంచేశారట. ఈడేమో ఓ ఛానల్లోడేమో ఇను వ్యాపారం అట ఎక్కడ విదేశాల్లో, గోల్డ్. మూడోదేమో గోల్డ్ అంటాడు. నాలుగోదేమో ఓ పొలోమని ఆ ఉప్మా బ్యాచ్లో 42 మంది పేర్లు పెట్టి 90 కోట్లు ఎంత సీజ్ చేసామంటారు. 64 కోట్లు దొరికిన 11 కోట్లకి లెక్క చెప్పారు. దొరికిన లెక్క 11 కోట్లకి హైకోర్టు రోజు ఏటైంది ఏ బాబు నిద్రలే అని రేపుతున్నా సరే తూచ్. వీళ్ళు చెప్పేదానికి దేనికైనా సింక్ అవుతుంది, ఎలా అవుతుందా? ఓకే. ఇవేమీ లేకుండా టక్కని ఈవిడ పేరు రాగానే ఆవిడెవరు వాళ్ళ మదర్ ఎవరోనట, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక రిలేటివ్. ఇప్పుడు మీ తాత పేరు నీకు పెట్టారు అనుకో, ఇంక అన్నిటికీ నీ వాడేస్తానంటే ఎట్లా? మా తాత ఏదో కేసు చేశాడు నీ అన్నిటి నేనే ఉన్నా అని చెప్పేసి అటాచ్ చేస్తూ ఉంటారేమో. ఏమన్నా అర్థం ఉందో? క్లారిఫికేషన్ రాటిఫికేషన్ అక్కర్లేదు. నెక్స్ట్ ఏమో అచ్చు తప్పు అవరణ తప్పు అని పెద్ద ఇది ఇచ్చాడు. ఆ భారత్ వేరు ఈ భారత్ వేరు అని చెప్పేసి చెప్తూ వచ్చారు. జస్ట్ భారత్ నువ్వు తెలుసుకోరా వివరణ ఇచ్చారంతే, వివరణ ఇచ్చారంతే. దానికి క్షమాపణ కావచ్చు ఏమీ మాట్లాడలేదు. 164 మాది గవర్నమెంట్ ఏదైనా ఎవరికైనా హిమ్లేట్ చేయడం తప్పు కదా. మహిళలు అన్నప్పుడు జర్నలిస్ట్ కాబట్టి ఈ విధంగా మాడతారు. అలాంటి డైలీ యాక్టర్లు వాళ్ళ వ్యక్తిగత అంశాలు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడాలన్నప్పుడు రాతలు మాటలు సరిగ్గా ఉండాలి. ఆమె లేదు లీగల్ నోటిఫికేషన్ కూడా సంథింగ్ ఏదో పంపించారు కదా, సో ఆమె డెఫమేషన్ వేస్తామని చెప్తున్నారు. మరి దానికి సంబంధించి చూస్తాం. సరే, కంక్లూడ్ చేస్తూ ఏమన్నా దీని మీద రియాక్ట్ అవుతారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టారు ప్రజాప్రతినిధులు అందరితో. ఏదో మనకి నవంబర్ నుంచి ఫుల్ యాక్టివ్ కావాలి అది ఇది అని చెప్పేసి. ఏంటి ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా ఇప్పుడు ఏదైతే కంటిన్యూ అయిందో అదే కంటిన్యూ అయిద్దా? ఫస్ట్ తెల్లవారుజాము దరిద్రం ఒకటి వదిలింది, ఆడు పోయాడు. నెక్స్ట్ ఈ ఐపాక్ కూడా దరిద్రం ఒకటి వదిలింది. ఇప్పుడు డైరెక్ట్ ఇంటరాక్షన్ కార్యకర్తలు నియోజకవర్గాల వారీగా నాయకులతో సమన్వయం సంధానం పరుచుకుంటే పాత జగన్మోహన్ రెడ్డి గారు పాత వైఎస్ఆర్సీపీ పునరుత్తేజం కూడా 2 నిమిషాల పని. ఓకే. ఈ తెలివి తక్కువ వేదాల ఐడియాలతో కనుక ముందుకెళ్తే ఆయన ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ సినారీలో లేడు. ఈజ్ వర్కింగ్ ఆన్ హిజ్ ఓన్ విత్ హిజ్ ఎబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్. నాయకుల్ని వాళ్ళ యొక్క దీన్ని ఆల్మోస్ట్ అగ్రిగేట్ 2 నియోజకవర్గాల్ని సంధానపరుచుకుంటూ సమన్వయపరుచుకొని కంటిన్యూస్గా మీటింగ్స్ నడుస్తున్నాయి. సో ఆ సెక్షన్స్ చెప్పాలంటే స్పాన్ ఆఫ్ నో టైంలో ఇంత రీవ్యాంప్ అవడం పార్టీకి చాలా అడ్వాంటేజ్, మైలేజ్ కూడా. డౌన్ ద లైన్ ఇంకా క్షేత్రస్థాయిలో పర్యటనలు లేదా క్షేత్రస్థాయిలో నాయకులతో సమన్వయం చేసుకోవడం ఇవన్నీ జరిగితే వైఎస్ఆర్సీపీ పునరుత్తేజం అవుతుంది. నా అవకాశం జగన్మోహన్ రెడ్డి చేయాలి కదా మరి కంటిన్యూటీకి. ఇప్పుడున్న ఫ్లోన్ కంటిన్యూ చేయాలి. కానీ లాస్ట్ టైం కూడా మహానాడు తర్వాత కదా తెలుగుదేశం మళ్ళీ రీవ్యాంప్ అయింది. ఒంగోలు మహానాడు, లోకేష్ గారు పాదయాత్ర. లోకేష్ పాదయాత్ర ఇది ఎక్స్క్యూజ్, కానీ ఒంగోలు మహానాడు అయితే మాత్రం ఒక రివోల్ట్ వచ్చింది. కార్యకర్తలు ఎస్ వీ నీడ్ టు కమ్ అవుట్ అన్న పరిగెట్టుకుని రావడం, ఆ ఎంతూజియాజం ఎప్పుడైతే జస్టిఫై అవుతుందో గ్రౌండ్ లో ఆ తర్వాత వేరు. మేబీ అది వైసీపీ ప్లేనరీలో జరగాలి. జరిగితే ప్లేనరీలు అవన్నీ పెట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే యాక్టివిటీస్ని పెంచాలి.
జగన్ వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చే యాక్టివిటీస్ చాలా ఎక్కువ. చాలా నీడ్ ఉంది, అందరూ అదే కదా అడుగుతుంది. ఎందుకంటే అతని కోసం అతను ఒక హీరోటిక్ పర్సనాలిటీ అండి. ఒక హీరోని ఎలా వర్షిప్ చేస్తారు ఇప్పుడు చూడండి, ఓజీ సినిమాకి ఎలా వెర్రెక్కిపోతున్నారు జనాలు, అలా జగన్మోహన్ రెడ్డి అనే ఇండివిజువల్గా అతనుకున్న ఫేమ్ అది ఎలా అంటే ఒక మాస్ ఎపీల్తో అతను ఉన్న ఇది. కానీ అతను చాలా క్లాస్గా పనిచేసాడు 5 ఏళ్ళ పాటు. బట్ మాస్ లీడర్ కింద పోర్ట్రేట్ అయినప్పుడు అది వేరే ఉంటుంది. ఇది జస్ట్ లైక్ పవన్ కళ్యాణ్ 2025 ఎలక్షన్స్ చిరంజీవి గారు ఒక సినిమా తీశారు, జమిని గణేష్ వాళ్ళ నాన్నగారు రుద్రవేణ. ఓకే ఓకే ఓకే. ఒక మాస్ లీడర్ క్లాస్ సినిమా తీస్తే అసలు నిజంగా అది చాలా బాగుంటుంది సినిమా. మీరు చూసారు లేదు, ఇట్స్ మెసేజ్ ఓరియంటెడ్ కూడా, బట్ యాక్సెప్టెన్స్ లేదు ప్రజల దగ్గర నుంచి. అంత సక్సెస్ఫుల్ లీడర్ చెప్తున్నాను. ఒక మాస్ ఒక క్లాస్ చేస్తే ఎలా ఉండదో అలాగా ఒక మాస్ లీడర్ క్లాస్ చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని చూడండి, బెస్ట్ సిఇఓ, వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్. చంద్రబాబు నాయుడు గారు 1/10 కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో. ఈ టోటల్ 15 years సినారిలో ద వెరీ ఫంటాస్టిక్ అడ్మినిస్ట్రేటర్ అతను. బట్ క్వైట్ అన్ఫార్చునేట్లీ ప్రొజెక్షన్ లేదు, ఫెయిల్యూర్, అక్కడే ఎలివేషన్స్ లేవు. అవి ఎప్పుడైతే ఎలివేట్ అవుతాయో మీరు అన్నట్టు క్లాస్ మాస్ రెండు కలిపిన లీడర్ కింద, ఇప్పుడు ఉదాహరణకి జగన్బాబుని తీసుకోండి, ఫ్యామిలీ హీరో అనేవారు. ఇప్పుడు విలనిటీ పోయర్లో అతను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ డిఫరెంట్ గా ఆ పర్సెప్షన్ మార్చి వస్తున్నారు. ఈ పర్సెప్షన్ మార్చడానికి అతని దగ్గర మెకానిజం లేదు. జగన్ దగ్గర అంటే ఈ తపేలా ఛానల్ లాంటివి ఇంకో 2-3 ఉండాలి అతనికి. ఇప్పుడు ఎంతసేపు ఆయన ఎంత చాలా నీట్గా వైట్ షర్ట్ వేసుకుని కలెక్టర్లతో ఉంటే ఏమన్నా అని చక్కగా ప్రజలకు ఏం చేద్దాం అన్న దాంట్లో ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో పనిచేస్తుంది దగ్గర వీళ్ళేమో సింహాలు పుల్లు బొమ్మలు పెట్టి ఈ ఎలివేషన్స్ ఇస్తారు. రెండు సింక్ అవ్వాలి కదా. ఇప్పుడు నీ కష్టంలో ఆదుకున్నప్పుడు అతనిలో ఎవరు మదర్ తెరిస్తే టైప్లో కనబడుతున్నాడు ఆయన. మదర్ తెరిస్తే తీసుకెళ్ళి ఒక హీరోయిన్ పర్సనాలిటీలతో కంపేర్ చేస్తూ విజయ్ సాయంత్రి లాగా మాస్ లీడర్ అండేవాడు అంటే అని అర్థం ఉందా? మ్యాచ్ అవ్వదు కదా. ఆ మ్యాచ్ చేయడం రావట్లేదు. ఎలివేషన్స్ ఏమో సింహాలు వీటి టైప్లో ఉంటున్నాయి. అతని పని ఏంటంటే నిరంతరం ప్రజలకి ఎంత చేద్దాం అన్న తపనలో ఉంటున్నాడు. అది చూపించడం వల్ల ఫెయిల్ అయిపోతుంది. ఆ రెండు మ్యాచ్ కావట్లే. చూద్దాం వైసీపీ ఇక నుంచి అయినా దాన్ని మేలు కొలుపుతుందా లేదనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.